వాళ్ళందరూ కూడా ఒకసారి వినండి. ఈ క్షేత్రంలో అమోఘమైనటువంటి స్థానం ఏదంటే ఇది ఎలా వచ్చిందో ఒకసారి వినండి. దక్ష ప్రజాపతి యజ్ఞం తలబెట్టినప్పుడు వీరభద్ర స్వామి విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని మింగేస్తే అప్పుడు విష్ణుమూర్తి ఇక్కడికి వచ్చి 1018 బంగారు కమలాలతో రోజు అర్చన చేశారు. అలాంటి ప్రదేశానికి వచ్చారు. ఈ వేళ మీరు వచ్చినందుకు మీ కోరిక నెరవేరుతుంది. ఇలా నుంచుని స్థిరంగా వింటే అర్థం అవుతుంది, లేకపోతే అటు ఇటు తిరగడం అవుతుంది. ఒకసారి నుంచోండి, ఎవరు చెప్పరు, చెప్పి చోట వినండి. ఈ కొమ్మలు ఎలా ఉన్నాయి, అహంకారం అనేది ఉండాలి, కోపాలు ఉండకూడదు, అసహ్యం ఉండకూడదు. వచ్చారని నీళ్లు పొయ్యక్కర్లేదు, ప్రదర్శన చెయ్యక్కర్లేదు, ఏమీ చెయ్యక్కర్లేదు. అది భగవంతుడు ఎవరు ఏం చెయ్యాలో వినండి. ఈయన స్వయంభూ శివలింగం విష్ణుమూర్తి చెట్లు ఉద్భవించారు. రావి చెట్టు, వేప చెట్టు, మాలదీగ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్. భారతదేశంలో ఎక్కడ కూడా శివలింగం విష్ణుమూర్తి చెట్లు ఉద్భవించలేదు. కాశీ వెళితే మోక్షం సిద్ధిస్తుంది, ఇక్కడ భోగం మోక్షం. ఈయన ఎలా వచ్చాడో ఒకసారి వినండి. దక్ష ప్రజాపతి యజ్ఞం తలపెట్టినప్పుడు వీరభద్ర స్వామి విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని మింగేస్తే అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం గురించి ఇక్కడికి వచ్చి 1018 బంగారు కమలాలతో రోజు అర్చన చేశాడు. అలాంటి ప్రదేశానికి వచ్చారు. ఇలా దోస్తుల్లా అనుకోండి. చెప్పండి, మీరు వచ్చారు కాబట్టి ఒక ధర్మమైనటువంటి కోరుకోండి. కోరిక నెరవేరాక అప్పుడు ఇంటి దగ్గర అమ్మాయి, ఓయ్ బాబు అబ్బాయి విను, కోరిక నెరవేరాక అప్పుడు ఇంటి దగ్గర చెంబు తెచ్చుకొని అప్పుడు నీళ్లు పోస్తే ఓ 11 చెంబులు నీళ్లు, అది ముక్కువో చెప్పండి. కోరిక నెరవేరాక అప్పుడు నీళ్లు పోయాలి.